అయితే వాస్తవంగా చెప్పాలంటే ఈ భాగంలో శివ గారి కళ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే టీం పై నష్టం ఖర్చు చేసిన ప్రతి రూపాయి స్క్రీన్ పై ప్రతిబింబిస్తుంది. 5 రకాల తెగల పాత్రలను మొదట్లో శబ్దం ఎక్కువగా అనిపించిన కథ ముందు సాగే కొద్ది ప్రేక్షకులు దానికి అలవాటు పడిపోతారు. అంతేకాకుండా విదేశీ నటినట్లు పాత్రలో ప్రదర్శించిన ప్రదర్శనలో ఆమోదయోగ్యంగా ఉంటుంది. అయితే తెగల నడుమ లౌడ్ పర్ఫార్మెన్స్ కావాలని చేయించారు అని అనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్ కి ముందు వచ్చే ట్విస్ట్ చాలా మందిని కట్టుకుంటుంది. అసలు భావోద్వేగం యుద్ధ సన్నివేశాలు అన్ని సెకండ్ హాఫ్ లోనే ఉంటాయన్నమాట. అయితే మంచుకొండలో అడవుల్లో జరిగిన యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులను ఉత్సాహం రేగిస్తాయి. అయితే చివరిలో ఇద్దరు ప్రముఖులు కనిపించడం ద్వారా సెకండ్ హాఫ్ పార్ట్ పై అంచనాలు కూడా బాగా పెరిగిపోయాయి. మొత్తం మీద పులావా అనే బాలుడు, కంగువా అనే యోధుడు కలిసి జన్మలు సాగిన భావోద్వేగ ప్రయాణమే కంగువా కథ. అయితే మొదటి భాగం కొంత ఆకర్షణీయంగా ఉంటే మరికొంత ఇంకా బాగుండేదని చెప్పి అనుకుంటున్నారు. అయితే కంగువా మరింత గొప్ప సినిమా అయ్యేది. యోగిబాబు, రెడిన్ వంటి పాత్రలు దిశా పటాన్ని కూడా కథకు అంతగా అవసరం లేని పాత్ర